అందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు ఆలస్యం అయింది. బాల్కనీలో చీకటి వెలుగుల మధ్య వాలు కుర్చీలో కూర్చొని పాట ఇచ్చే అనుభూతిని ఆనందిస్తుంటే ధన్మని పళ్ళెం కింద పడ్డ చప్పుడు, పళ్ళెం కింద పడి గింగురులు తిరిగి ఆగిన చప్పుడు, అప్రయత్నంగా వెలువడ్డ నిట్టూర్పు వరలక్ష్మిని నిర్వేదంలోకి నెట్టాయి. వెంటనే వినవచ్చిన మగ కేకలు, ఆ కేకల మధ్య చిన్నగా ఏడుపు గొంతు, ఆడమాటలు ఎన్నోసార్లు అలవాటైనా ప్రతిసారి వరలక్ష్మి గుండెలు బరువెక్కుతాయి. తలుపు దడాలను తీసిన చప్పుడు, మాటలు అనవలసిన మాటలు, అరుపులు అయిపోయి గడప దాటి వెళ్ళిన మగవాడు, అవమాన భారంతో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న అమ్మాయి తేల్చిన దృశ్యం. అంతలో సుడిగాలికి ఆరేసిన చీర లొంగ చుట్టుకొని బాల్కనీలోంచి ఎగిరిపోయినట్టు ఓ చీర, అది వట్టి చీర కాదని, చీరలో మనిషి ఉందన్నది తట్టి కుర్చీలోంచి చేతులు చాచి పిలుస్తూ లేవబోయేలోగా 6వ అంతస్తు నుంచి డబ్బున కింద పడ్డ చప్పుడు. కాళ్ళు గజగజ వణికి కుర్చీలో మళ్ళీ కూలబడిపోయింది వరలక్ష్మి. ఇంక లేచి ఏం చేయాలి? ఏం చూడాలి? చూడటానికి రక్తం ముద్ద తప్ప ఏం మిగులుతుంది? కింద ఏవో కేకలు, అరుపులు, హడావిడి అస్పష్టంగా వినిపిస్తున్నా కాళ్లలో శక్తి లేనట్టు లేవలేకపోయింది. ఎంత పని జరిగింది, ఎంత పని చేసింది! ఇంతకు తెగుస్తుందని, ఇంత తొందరపడుతుందని ఊహించని వరలక్ష్మికి హఠాత్తుగా అయ్యో, తను తొందరపడలేదన్నది తట్టి, అవును పాపం, ఎన్నాళ్ళు ఆవేదన భరిస్తుంది, ఎన్నాళ్ళు నరకం అనుభవిస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆశ చచ్చిపోయాక నిత్యం చస్తూ బతికే కంటే చావే నయమని పెళ్ళైన ఏడాదికే ఓ ఆడపిల్ల నిర్ణయించుకుందంటే తెలివి తక్కువగా తొందరపడిందని ఎలా నిందమోపడం? తను తొందరపడలేదు. ఆలోచన తెమలక తను తొందరపడలేదు. ఈలోగా ఇంత పని జరుగుతుందని ఊహించకపోవడం తన తప్పే. ఆదుకుందామన్న ఆలోచన వచ్చినా అమల్లో పెట్టడానికి ఎన్ని అనుమానాలు, అడ్డంకులు! ఏ హక్కుతో తను వెళ్ళి ఆదుకోవాలి? 80వ పడిలో పడిన తను ఎన్నాళ్ళుంటుందో? ఎటూ కాకుండా ఆ అమ్మాయి బతుకు ఏమవుతుందో? ఓ పెళ్ళైన అమ్మాయి ఇంట్లోంచి రా వచ్చేయ్ అని చెప్పడం, నేను చూసుకుంటా, నీకేం భయం లేదు అని భరోసా ఇవ్వడం ఈ దేశంలో అంత సులువైన పని కాదని అర్థమయ్యి తర్జన భర్జన పడి కొడుక్కు ఫోన్ చేసింది. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఆ అమ్మాయి బాధ్యత నువ్వు తీసుకోవడం ఏమిటి? ఆ మొగుడు ఊరుకుంటాడా? నీ ఇంటికి వచ్చి నువ్వెవ్వరని అడిగితే నా పెళ్ళాన్ని తీసుకెళ్లడానికి ఏ హక్కుతో వచ్చావని నిలదీస్తే జవాబుందా నీ దగ్గర? సరే, ఆ అమ్మాయి భర్త చేతిలో హింసలు పడుతుంది. ఆమె ధైర్యం చేసి ఇల్లు వదిలి బయటకు వెళ్ళి కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే అప్పుడు నీవేదన్నా సాయం చేయగలవు కావాలంటే. నిజమే, నీవు చెప్పిన దాన్ని బట్టి పాపం ఆమెకెవరు లేరు. అంత ధైర్యం చేసి బయటకు వచ్చే తెగింపున్న పిల్లలా లేదంటావు. బాగుంది. ఆ తెగువ ధైర్యం లేని అమ్మాయి రేపతను పోలీస్ కేసు పెట్టి నిన్ను ఇరికించడని ఏముంది? అతని ఈగో హర్ట్ అయ్యి కావాలని కక్ష కట్టి చేయొచ్చు. నీకేమైనా అయితే ఏంటి? 82 ఏళ్ళు ఎన్నాళ్ళుంటావో ఎవరికి తెలుసు? ఆ అమ్మాయి అటు ఇటు కాకుండా అయిపోద్దా? ఎందుకవుతుంది? చదువుకుంది, 50,000 వచ్చే ఉద్యోగం చేస్తుంది, తన బతుకు తను బతుకుతుంది. అమ్మా, అన్నీ నీవే ఆలోచించి అనేస్తున్నావు. అసలు ఆ అమ్మాయి ఏమంటుందో అడిగావా? భర్తని వదిలి బయటికి రావాలనుకుంటుందా? అసలేమీ మాట్లాడకుండా జాలిపడిపోయి అన్ని ఆలోచనలు, నిర్ణయాలు నీవే తీసేసుకొని ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాననడం, ఆమె బాధ్యత తీసుకుంటాననడం ఏమిటి? నీకేమైనా మతిపోయిందా? అవును, చూస్తూ జాలి పడుతున్నావు, బాధపడుతున్నావు. ఓ ఆడపిల్ల మీద దౌర్జన్యం జరుగుతోందని కలవరపడిపోతున్నావు. బాగుంది. ఇలాంటి ఆడవాళ్ళు ఎందరో ఉంటారు. పైకి చెప్పుకోలేక కొందరు, ఇల్లు వదిలి వచ్చే ధైర్యం లేక కొందరు, బయటికి వస్తే ఎదురయ్యే ఇబ్బందులు తలుచుకొని భయపడి కొందరు, ఏదోలా సర్దుకొని బతకడం నయం అని కొందరు, అన్నీ సహించి పడుండేవాళ్ళు ఎందరో. ఏదో ఈ ఇంటి పక్కనున్నారు, నీ కళ్ళ బడినవి, చెవులు బడినవి చూసి విని బాధపడుతున్నావు. అమ్మా, జాలిపడి ఆ క్షణంలో ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకునే విషయం కాదిది. నువ్వు ఏ పోలీసులకో కంప్లైంట్ ఇచ్చినా ఆ అమ్మాయి నీకేమవుతుందన్న ప్రశ్న ముందుగా వస్తుంది.
అదే నీ కూతురైతే నీకు హక్కు ఉంటుంది. అమ్మ సారీ, నేను ఇంతకంటే ఏం చెప్పాలి? ఆలోచించి అడుగు వెయ్యి. నీవు ఈ వయసులో మనశ్శాంతి పోగొట్టుకొని ఇదంతా నీ నెత్తినేసుకొని సమస్యల్లో పడతానని నా భయం అని ఊరుకున్నాడు. కొడుకు నిష్కర్షగా చెప్పేశాడు. కొడుక్కే కాదు, ఎవరన్నా ఇలాగే అంటారు. అవును, తనకేమవుతుందా అమ్మాయి? ఎందుకంత జాలి, అభిమానం, బాధ ఆ అమ్మాయి మీద తనకి? ఏడాది క్రితం చూసిన మొదటిసారి ఆ అమ్మాయి ముఖంలో ఏదో అవ్యక్తమైన బాధ. ఏనార్ధనం క్రితం పెళ్ళైన అమ్మాయి. పక్క ఫ్లాట్కి అద్దెకి దిగిన ఆ భార్యాభర్త సామాన్తో సంచులు భుజాన చేతికి తగిలించుకొని ఆదివారం 3 గంటల వేళ గుమ్మంలో అడుగుపెట్టిన ఆ అమ్మాయి లిఫ్ట్ ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ డ్రాయింగ్ రూంలో కూర్చొని చూసింది వరలక్ష్మి. కొత్త వాళ్ళు వచ్చారని లేచి గుమ్మంలోకి వెళ్ళి ఆహ్వానం పలికినట్టుగా నవ్వుతూ చూసింది పలకరింపుగా. ఇన్నాళ్ళు ఖాళీగా ఉంది, మీరొచ్చారు, సంతోషం. మంచినీళ్ళేమన్నా కావాలంటే అడుగమ్మా అంది చనువుగా. ఆ అమ్మాయి తలెత్తి చూసి పెదాలు చాటున చిరునవ్వుతో అలాగే అన్నట్లు తలాడించింది. థ్యాంక్స్ ఆంటీ అంది లోపలికి వెళుతూ. చామని ఛాయ, పల్చటి మనిషి, ముఖం ముందు కనపడేవే కళ్ళు, కానీ ఆ కళ్ళలో జీవం లేదు, ఆ ముఖంలో కాంతి లేదు. ఉదయం నుంచి సామాను అది సర్దుకొని ఇల్లు మారడం అలిసిపోయినట్టు కనిపించిన ఆ అమ్మాయి ఆ తర్వాత ఇల్లది సర్దుకొని ఆఫీస్కెళ్తున్నా వస్తున్నా ఎప్పుడూ కంటపడిన నిస్తేజమైన ఆ కళ్ళు, ముఖంలో నిర్లిప్తత, ఏ ఉత్సాహమూ కనపడలేదు. ఉదయం 7:30కే హడావిడిగా వెళ్ళిపోయేది. సాయంత్రం 6ంటికి ఉసూర్మంటూ వచ్చి తలుపు మూసుకునేది. అవును మరి, పాప మా ఇంట్లో మళ్ళీ చాకిరి. వంట తప్పదు కదా, ఉద్యోగం చేసినా ఊరెళ్ళినా ఆడదానికి. ఆ అమ్మాయి ఆదివారమన్నా బయటకు వస్తే పలకరించాలన్నా కనపడేది కాదు. ఇంట్లో పనులు చక్కపెట్టుకోవటం, కాస్త రెస్ట్ తీసుకోవటం చేస్తుండేదేమో. తను వెళ్ళి పలకరించాలన్నా ఆదివారం ఇంట్లో మొగుడుంటాడు, ఎందుకు డిస్టర్బ్ చేయటమని ఊరుకుంది వరలక్ష్మి. మొదటి రోజు 4 గంటలకి ఫోన్ చేసి ఫ్లాస్క్లో పోసి ప్లేట్లో 1 డజన్ బిస్కెట్లు పెట్టి, పాపం సామాన్ అది సర్దుకున్నారో లేదో, టీ చేసుకోవడానికి స్టవ్ రెడీ అయిందో లేదో అనిపించి టీ పెట్టి తీసుకెళ్లి తలుపు తట్టింది. తలుపు తీసి అమ్మాయి ఇంటి నిండా పరిచినట్లు ఉన్న పుస్తకాలు, సామాను మధ్య కుర్చీలో లుంగీ బనీన్తో కూర్చొని పేపర్ చదువుకుంటున్న అతను, చెమటలు కారిపోతూ అలసిపోతూ సర్దుకుంటున్న ఆమె. టీ తాగండమ్మా, స్టవ్ అది వెలిగించావో లేదో, ఏదన్నా టిఫిన్ ఉప్మా లాంటిది ఏదన్నా చేసివ్వనా అమ్మా అంది చనువుగా. ఆ అమ్మాయి గబగబా అయ్యో వద్దండి వద్దు, టీ కూడా చేసుకుంటాంలేండి, మీరెందుకు తెచ్చారు అంది. అయ్యో టీ ఏం భాగ్యం, పక్కనున్న ఇల్లు సర్దుకుంటున్నావు, టీ తాగండి, కాస్త ఓపికొస్తుంది అంటూ ట్రే ఆ అమ్మాయి చేతికి అందించింది. ఆ అమ్మాయి మొగుడు వంక ఓసారి చూసి ట్రే అందుకుంది. థ్యాంక్స్ అండి మొహంలోకి రాని నవ్వు తెచ్చుకొని అంది. సరే సరే, నీళ్ల సీసా ఇవ్వనా? వద్దండి, ఉన్నాయి అంటూ ఇంక మాటలకు అవకాశం ఇవ్వకుండా తలుపు మీద చెయ్యి వేసింది. పనిలో ఉన్న వాళ్లని ఇంకా ఇబ్బంది పెట్టినట్లు అవుతుందని తప్పుకుంది వరలక్ష్మి. నెల రోజులైనా అమ్మాయి పేరు కూడా తేల్చుకోలేకపోయింది. ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ లిఫ్ట్లో కనిపిస్తే, సర్దుకోవటం అయిందా, ఎక్కడా కనబడమే లేదు, పేరన్నా అడగలేదు, మీ ఇంటికి వద్దామంటే మీరెప్పుడు బిజీ నవ్వుతూ పలకరించింది వరలక్ష్మి. సారీ అండి, పొద్దున వెళ్తే ఇదిగో ఇప్పుడే రావటం, రాగానే వంట పని తీరిక ఉండదు కాస్త నవ్వు మొహం పెట్టి అంది. అవునులే, వర్కింగ్ ఉమెన్ కదా, నీ పేరన్నా చెప్పలేదు నీవు. ఆ వాణి అండి, వస్తానండి. లిఫ్ట్ డోర్ తెరవగానే గబగబా వెళ్ళిపోయింది. ఏదో పక్కింట్లోకి ఎవరన్నా వస్తే కాస్త కాలక్షేపం ఉంటుందనుకున్న వరలక్ష్మికి నిరాశ అనిపించింది. తన వయసు దాంతో ఏం మాటలు అనుకుంటుందో ఏమో, తీరిక ఓపిక లేవేమో. లిఫ్ట్ గుమ్మం ముందు ఉండటంతో వచ్చిపోయేవారు కనపడి ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఏదో పలకరిస్తారు. ఈ అమ్మాయి భర్త పొద్దుట 7 గంటలకల్లా వెళ్తుంటే చూసింది. ఆ ముఖం చూస్తే సీరియస్గా అనిపించింది. రంగు తక్కువ, కళలేని ముఖం, అంత పొడుగు లేడు. ఈ వయసులో అంత సీరియస్ ఏమిటో. నెల రోజులైనా ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లడం చూడలేదు అనుకుంది వరలక్ష్మి. ఒకరోజు ఆదివారం, పాల ప్యాకెట్ గుమ్మం ముందు పడి ఉంది. 8 అయినా తీసుకోలేదు. పాలు విరిగిపోతాయేమోనని తీసి బెల్ కొట్టింది. అతను తలుపు తీసి సీరియస్గా ప్రశ్నార్థకంగా చూశాడు. పాల ప్యాకెట్ తీసుకోలేదు, విరిగిపోతాయని కాస్త తడబడుతూ అతని ముఖం చూస్తూ, అతని కళ్లల్లో తీవ్రత, అప్రసన్నత చూస్తూ అంతకంటే అనలేకపోయింది. థ్యాంక్స్ ప్యాకెట్ తీసుకొని తలుపు వేశాడు. తన గుమ్మం వైపు నడుస్తుంటే లోపల నుంచి అతని గొంతు గట్టిగా వినిపించింది. పాల ప్యాకెట్ తీసుకోలేదని అరుస్తున్నాడు కాబోలు భార్య మీద.
తరువాత 4-5 సార్లు సాయంత్రం ఇద్దరూ ఇంటికి వచ్చాక దేనిమీదో అరుచుకోవటం, 1-2 సార్లు గ్లాసో గిన్నో విసిరికొట్టిన చప్పుళ్ళు. అలాంటప్పుడు ధడాలను తలుపు తెరుచుకొని విసురుగా అతని ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ రాత్రో 10 గంటలప్పుడు రావడం, మళ్ళీ ఇంట్లో విసురుగా మాటలు చాలాసార్లు వినిపించేవి. తన బెడ్రూమ్ బాల్కనీ, వాళ్ళ డ్రాయింగ్ రూమ్ బాల్కనీ పక్కపక్కనుండేవేమో స్పష్టంగా వినపడకపోయినా ఇద్దరూ దేనికో ఘర్షణ పడుతున్నట్టు అర్థమయ్యేది. ఏమిటో ఇద్దరూ సుఖంగా హాయిగా ఉండాల్సిన ఈ వయసులో ఇప్పటినుంచి ఈ గొడవలేమిటో. మనసులు కలవని సంసారం అనిపించింది. ఇవాళ వినిపించిన పళ్ళెం గింగుర్లు వాళ్ళు వచ్చిన నెల రోజులకి మొదటిసారి వినిపించింది. విసురుగా అతను బయటికి వెళ్ళిపోవడమూ చూసింది. ఏదో గొడవ జరిగింది. అలాంటి గొడవలు 4-5 సార్లు విన్నాక పాప మా అమ్మాయి ఎందుకిలా ఒకసారి వెళ్ళి చూసి విషయం తేల్చుకుంటే, అట్టే పరిచయమైన లేనమ్మాయి, తను వెళ్తే ఇబ్బంది పడొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ధైర్యం చేయలేక నిస్సహాయంగా ఊరుకుంది. ఒకరోజు చాలా చాలా చప్పుళ్ళు, గిన్నెలు, దబదబ కుర్చీల్లాంటివి పడిన చప్పుళ్ళు. కెవ్వుమన్న అమ్మాయి కేక విని కలవరపడిపోయి అతను విసురుగా తలుపు తీసుకొని వెళ్ళిపోగానే ఇంకా ఆగలేక తలుపు తోసుకొని లోపలికి వెళ్ళింది. డైనింగ్ టేబుల్ మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ అమ్మాయిని చూసి మనసు ద్రవించి నెమ్మదిగా వెళ్ళి తల మీద ఓదార్పుగా రాసింది. దిగ్గున తలెత్తి ఆమె తనను చూసి బిత్తరపోయింది. తన బతుకు బట్టబయలైందన్న సిగ్గు, అవమానం, దుఃఖం, ఆశ్చర్యం, ఉక్రోషం, ఏవేవో భావాలు మొహం నిండా. ఊరుకో అమ్మా, అలా ఏడవకు, బాధపడకు. నేను మీ అమ్మమ్మ వయసుదాన్ని. రోజూ వింటూ కూడా వస్తే ఏమనుకుంటావో అని రాలేదు. ఇవాళింక ఆగలేక వచ్చా. నీ కష్టం చెప్పమ్మా నాతో. ఏం జరిగింది? ఎందుకిలా? ఆ అమ్మాయి హిస్టీరియా వచ్చిన దానిలా 2 చేతులతో తల మీద దబదబా బాదుకొని, నా కర్మ, నా దురదృష్టం, ఇలాంటి వెధవ పాల్పడ్డాను. వెధవ పెళ్లి చేసుకున్నా. ఒక్కరోజు సుఖం లేదు. నా బతుకింతే. చావడం తప్ప మార్గం లేదు. పెద్ద పెట్టున వెక్కి వెక్కి ఏడుస్తూ ఏడుపు మధ్య ఒక్కో మాట అలాగే ఆగకుండా 10 నిమిషాలు ఏడ్చింది. మంచినీళ్ళిచ్చి కొంగు తడిపి ముఖం తుడిచి ఓదారుస్తూ తల నిమురుతూ కంటి కింద కమిలిన చోట తడి కొంగుతో అద్దుతూ, ఊరుకో అమ్మా, ఏడిస్తే ఏం ప్రయోజనం? ఇలా ఎందుకు సహిస్తూ ఉంటున్నావు? చదువుకున్న దానివి, ఉద్యోగస్తురాలివి, ఇంత బేలగా అన్నీ భరిస్తూ ఇలా పడి ఉండడమేమిటి? ధైర్యం తెచ్చుకో. తిరగబడి నిలేయి. కొట్టే హక్కు లేదని చెప్పు. ఊరుకుంటే ఇలాంటి మగాళ్ళు ఇంకా పేటరైపోతారు. ఏం చేయను? నాకెవరూ లేరు. ఎవరితో చెప్పుకోను? ఏడుస్తూ అంది. చూడు, ముందు అన్నం తిను. అన్నం మానేస్తే ఏడవడానికన్నా ఓపుకుండాలి కదా. కడుపు మార్చుకుంటే కరిగిపోయే మొగుడు కాదన్నది నీకు అర్థమవుతుందా? అంటూ కంచంలో మజ్జిగన్నం అంత ముద్దలు చేసి పెడితే ఎంత ఆకలి మీద ఉందో అంతా తినేసింది. లే, ఇంక వెళ్ళి పడుకో. ఇవన్నీ ఇలా ఉండని. వీలైతే రేపు సెలవు పెట్టు. మనం మాట్లాడుకుందాం. ఏం చేయాలో ఆలోచిద్దాం. లే, వెళ్ళు లోపలికి అంటూ లేపి లోపలికి పంపి వీధి తలుపు లాగి వేసి వెళ్ళింది వరలక్ష్మి. మర్నాడు వాణి చెప్పింది వింటుంటే ఇంకా ఈ కాలంలో కూడా ఇలాంటి మగవాళ్ళు ఉన్నారా అనిపించింది. పెళ్లి చేసుకుందామంటూ వెంటపడి ఒప్పుకునే వరకు ప్రేమ నటించి ఇద్దరూ ఒకే ఆఫీసు, ఇష్టపడ్డవాడు దొరికాడు అని మురిసి మురిపెంగా చూసుకుంటాడు అన్న ఆశలు, ఊహలు, కోరికలు అన్నీ చేసుకున్న నెల రోజులకే నలిపి నేల రాస్తాడని ఏ అమ్మాయి ఊహిస్తుంది? తన ఉద్యోగం, డబ్బు కోసం మాత్రం చేసుకున్న డబ్బు మనిషి అని 2 నెలలకే అర్థమైపోయింది. మనిషి చదువుకున్నాడు, సంస్కారం ఉంటుందన్న నమ్మకాన్ని వమ్ము చేసేశాడు. నిలువెల్లా మగ అహంకారం. ఇల్లు తనది, భార్య తనది. ఆ ఇంట్లో తనదే సర్వాధికారం. భార్య అన్నది చెప్పు చేతల్లో ఉండాలనుకునే మగ మహారాజు. కూరకి సర్దుకోడు, టిఫిన్కి సర్దుకోడు. భార్యకి ఒంట్లో బాగా లేకపోయినా ఓ పూటన్నా వంటకి సర్దుకోడు. సర్దుబాటు అన్నదానికి అర్థం అతనికి తెలియదు. భార్యకి పూలు, చీర, పుట్టినరోజు కానుక, ఓ హోటల్కి వెళ్ళి తినడం, ఎప్పుడన్నా సినిమాకో షికారుకో వెళ్ళడం అన్నీ అతనికి అనవసర ఖర్చుల్లాగానే అనిపిస్తాయి. జీతం కోసం ఆఫీస్, బతకడం కోసం తినడం, ఆ 2 అతనికి అవసరం. భార్య జీతం మీద అతనిదే అధికారం. జమా ఖర్చులు తను జాగ్రత్తగా చూస్తాడు. ఆడవాళ్ళకి తెలియను గాని కొత్తలో నమ్మబలికి జీతం తీసుకుని ఖర్చులకి డబ్బెంతివ్వాలో అతనిదే నిర్ణయం. అన్నిటికీ తల ఆడించింది. తన ఆనాడు అతను చెప్పిందే వేదం అనుకుంది. తనకెందుకీ డబ్బు లెక్కలగోలా, అతన్ని చూసుకొని అని నిశ్చింతగా ఊరుకుంది. 2 నెలలు గడిచేసరికి అతని తత్వం అర్థమైంది.
అతని ఆలోచనలు, మాటలు, ఆచరణ అన్నీ వక్రమేనన్నది అర్థమయ్యాక తను ఎంత తెలివి తక్కువగా అతన్ని నమ్మి మోసపోయిందో గ్రహించింది. నిలువెల్లా పురుషహంకారం నింపుకున్న అతనిలో ఏ కోసానా మానవత్వం లేదన్నది, మనిషిగా ఉండాల్సిన ప్రేమ, అభిమానం, సెంటిమెంట్స్ లాంటి మాటలకి అర్థాలే తెలియని మూర్ఖుడు అన్నది తెలిసిపోయింది. అతనికి నచ్చనిది జరిగితే చెప్పినట్టు చేయకపోతే అతని నోటికి అడ్డు అదుపు లేకుండా ఎంత సంస్కారహీనంగా మాట్లాడతాడో. కోపం వస్తే చేతిలో ఉన్నది మొహం మీదకి విసిరికొట్టడం అతని ప్రవర్తనతో పెళ్లైన కొత్తలోనే బేజారైపోయి భయంతో బిక్కచచ్చిపోయింది. పెళ్లికి ముందే పక్షవాతంతో ఓల్డేజ్ హోంలో ఉన్న తల్లికి నెలకి 10,000 పంపడం తన బాధ్యత. తల్లిని చూడ్డానికి ఎవరూ లేరని ముందే పరిస్థితి చెప్పినా ప్రతి నెల గోల, అరుపులు. 10 సార్లు చెబితే గానీ డబ్బు ఇవ్వకపోవటంతో జీతం రాగానే తనే ముందే పంపితే దానికి ఎంత రాద్ధాంతమో. అతని సంగతి అర్థమై అణిగి ఉంటే మరింత రెచ్చిపోతున్నాడని గ్రహించి జవాబులు ఇవ్వటం, అభిప్రాయం ఖచ్చితంగా తెలియచెప్పడం మొదలు పెట్టగానే ఇంకా గొడవలు ఎక్కువై ఆ మనిషిని ఏం చెయ్యాలో తెలియని అయోమయ అవస్థలో అన్నీ భరిస్తూ తన పని చేసుకుంటూ మౌనంగా ఉన్నా పొగరు జవాబు చెప్తావు అంటూ గోల. ప్రతిరోజు దినదిన గండంగా బతికీడుస్తూ, తిట్టిన రోజు ఏడుస్తూ, తిట్టకుండా గడిచిన రోజు పండుగ అనుకుంటూ బతికీడుస్తున్నా ఏం చేయాలో తెలియదు. చద్దామనిపిస్తుంది. నీవెందుకు చావటం? ఇలాంటి వాడితో ఇంకా కాపురం సాగిస్తున్నావు. నిన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. చదువుంది, ఉద్యోగం ఉండి, నీ బతుకు నీవు బతకగలిగే అవకాశం ఉండి ఇలా భరిస్తున్నావంటే గట్టిగా ఎదిరించి ఇంట్లో పోతా, నా బతుకు నేను బతుకుతాను, అన్నీ అయ్యాయి అంటే పో అని బట్టలు విసిరేశాడు. నన్ను ఎదిరించి పోతా అని మరోసారంటే గెంటేస్తా ఇంట్లోంచి. ఏ బాబో ఆదుకుంటాడో చూస్తా అని బెదిరింపులు. ఉద్యోగం చూసుకొని మిడిసి పడుతున్నావు, పో ఇంట్లోంచి. పోతే మొగుడంటే ఏమిటో తెలుస్తుంది. మొగుడన్నాక ఓ మాట అంటే పోతా పోతా అని భయపెడితే ఆడవాళ్ళకే అంత తెగింపు ఉంటే నాకేం, మగాణ్ణి మరో పెళ్లి చేసుకుంటా అంటే ఎంత మగ అహంకారం. ఇంకా ఈ రోజుల్లో ఇలాంటి మగాణ్ణి భరించి సహిస్తున్నావంటే ఏమిటో. నాకెవ్వరూ లేరు, అమ్మని చూసుకోవాలి. ఒంటరిగా బతకటంలో ఏ చిక్కులు ఉంటాయోనని. అక్కడికొచ్చి ఏం గొడవలు చేస్తాడో. ఇంతకంటే గొప్ప చిక్కులుండవులే అమ్మా. ఒక గది తీసుకో, చిన్న ఇల్లు తీసుకొని నీ పాటికి నువ్వు బతకలేవా? పిచ్చి వేషాలు వేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించు. నీ హద్దుల్లో నీ ఉండి మొగుణ్ణి కదా అని నన్ను వేధిస్తే నీ అంతు చూస్తా అని బెదిరించి చూడు. అన్నిటికీ నువ్వు భయపడుతున్నావని నీకు ధైర్యం లేదని గుర్తించి అలా రెచ్చిపోతున్నాడు. నీకు నేనున్నా. ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే పెట్టె పట్టుకొని నా ఇంటికి రా. నీ ఏర్పాట్లను చూసే వరకు నేను అండగా ఉంటా. ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాళ్ళుండు. అమ్మో, మీ ఇంట్లో నన్ను బతకనిస్తాడా? ఇదిగో పిచ్చి మాటలు మాట్లాడకు, పెరికితనం వదులు. నీ వంటి మీద చేయి వేస్తే ఫోన్ ఎత్తి పోలీసులను పిలు. చచ్చినట్లు భయపడతాడు. అపనమ్మకంగా చూసింది. పోలీసులు వస్తారా? వాళ్ళొస్తే ఆ కోపంతో ఇంకా ఆమెలో అభద్రతాభావం, పిరికిదనం పోగొట్టడానికి ఎన్ని రకాలుగా ధైర్యం చెప్పి తిరగబడి చూడు. అప్పటి దారికి రాకపోతే చూద్దాం అంటూ ఆ రోజంతా ధైర్యం చెప్పింది వరలక్ష్మి. ఆంటీ, మీరు చెప్పింది చేశా. ఫోన్ ఎత్తేసరికి భయపడి కోపం పట్టలేక ఫోన్ ఇసిరేశాడు. ఫోన్ ఇసిరేస్తే బయటికి వెళ్ళి చేయలేననుకుంటున్నావా? నీ హద్దుల్లో నీ ఉండి ఈ ఇంట్లో నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. పొమ్మనే హక్కు నీకు లేదు అని దబాయిస్తే కాస్త తెల్లబోతూనే బెదిరాడు. పొగరెక్కిందే నీకు, ఉండు నీ పని చెప్తా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. ఆంటీ కాస్త భయపడ్డాడు. 2-3 రోజులకు ఒకసారి సలహాలు, సంప్రదింపులతో ఇద్దరూ చర్చించేవారు. ఆఫీస్కు వెళ్లే పిల్ల అంటూ వండుకున్నది కాస్త ఎక్కువ వండి కూర, పచ్చడి, పులుసు లాంటివి స్పేర్ తాళం దగ్గర పెట్టుకొని వాళ్ళిద్దరూ ఇంటికొచ్చే ముందు వంటింట్లో పెట్టేది వరలక్ష్మి. చాకలి బట్టలు తెచ్చినా, పని మనిషి వస్తే తాళం ఇచ్చి పని చేయించడం వంటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లిలా ఆదుకుంటూ ధైర్యం నూరిపోస్తూ వాణికి కాస్త ప్రశాంతంగా ఎలా తన బతుకు తన బతకాలో చెప్తూ ఆప్తురాలైంది. వాణి తిరగబడ్డాక తిట్లు తగ్గినా ఆ కోపం, ఆ విసురు సహజంగా వచ్చిన బుద్ధులు తగ్గడానికి సమయం ఇవ్వాలని. కొన్నాళ్ళు ఎదురుచూడు, మార్పు రాకపోతే ఆలోచిద్దాం అంది వరలక్ష్మి. 10 రోజులు కాస్త తగినట్లుగా కనిపించినా లోపల ఉడికిపోతూ వాణిలో తిరుగుబాటుతనం తట్టుకోలేక బర్స్ట్ అయ్యాడు. ఒకరోజు యథాప్రకారం పళ్ళాలు, గ్లాసులు విసరడం, తిట్లు అన్నీ అయ్యాయి. ఆంటీ, నాకు మీరు అండగా ఉన్నారని, మీరు నాకు అన్నీ నేర్పుతున్నారని, మనిద్దరి మధ్య సాన్నిహిత్యం తెలిసి ఆ ముసల్ది నీకు అన్నీ నూరిపోస్తుందన్నమాట. అందుకే ఇంత పేలుతున్నావు.
ఎవరే అది? కాళ్ళు ఇరక్కొడతాను ఇంటి వైపు వస్తే. కాపురం చెడగొడుతుందా? అన్నేళ్లు వచ్చి బుద్ధి జ్ఞానం లేదా దానికి? అంటూ నోటికి రాని మాటలంటే వినలేక తిరగబడ్డా. అది చూశారుగా ఆయన బుద్ధి. సరే చూద్దాం అంది వరలక్ష్మి. ఆ రోజే కొడుకుతో మాట్లాడితే కొడుకు అన్నది విన్నాక కాస్త ఆలోచనలో పడింది. ఆలోచన తెమలక ముందే తర్వాత 10 రోజులకి కొత్త కారణంతో నోటికి రాని మాటలు. ఆంటీ, ఆఫీస్లో ఎవరితోనో నాకు సంబంధం అంటగట్టి వాడితో స్నేహం మరిగావే, వాడు రమ్మన్నాడా? పోతావా రంకుముగుడి దగ్గరికి? అందుకేనా అంత ధైర్యంగా ఎదురిస్తున్నావు అంటూ నానాగోల చేశాడు అంటూ ఏడ్చి ఏడ్చి వాచిన కళ్ళతో ఏడుస్తూ అంది వాణి. పద, నీ మొగుడితో మాట్లాడతా, ఇంక ఊరుకోవద్దు. వరలక్ష్మి ఆవేశం పట్టలేక లేచి వాణి వద్దు వద్దు అంటున్నా చేయి పట్టి లాక్కెళ్ళినట్టే ఆ ఇంట్లో చొరబడింది. అతను తెల్లబోయాడు. చూడు బాబు, నీ పేరేమిటో, ఎందుకు ఒక ఆడపిల్లని ఇంతలా హింసిస్తున్నావు? అగ్నిసాక్షిగా పెళ్లాడి నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని వచ్చిన భార్యని, గుండెల్లో దాచుకోవాల్సిన అమ్మాయిని, నీ ఇంటికొచ్చి నీకు చాకరీ చేసి నీకు పిల్లల్ని కని నీ ఇల్లే తన ఇల్లనుకొని బతికే భార్యని ఇలా హింసిస్తావా? మగాడివైతే మొగుడువైతే నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావా? దులిపేస్తున్న వరలక్ష్మిని చూసి ముందర బిత్తరపోయి తర్వాత కోపంగా లేచి, ఏమిటి, ఎవరు నువ్వు? నా ఇంటికొచ్చి నన్ను ఇన్ని మాటలు అంటున్నావు? నీకెంత ధైర్యం? ముందు నడు బయటికి. మా ఇంటి వ్యవహారంలో కలగజేసుకునే అధికారం ఎవరిచ్చారు? అసలు నీ వేదానికి లేనిపోనివన్నీ ఎక్కించావు బుర్రలోకి. అంతవరకు చచ్చినట్టు పడి ఉంది. పో బయటికి. నీవెవరు ఇన్ని మాట్లాడుతున్నావు? ఎగిరెగిరి పడుతూ మీద మీదకు వచ్చాడు. నేనెవర్నా? తోటి మనిషిని, నీ అమ్మ వయసున్న దాన్ని. బుద్ధి చెప్తే వింటావని వచ్చాను. ఆ అమ్మాయి మీద చెయ్యి వేశావో నీ అంతు చూస్తా. ఉద్యోగం ఊడగొట్టించి జైల్లో తోయిస్తా అరిచింది వరలక్ష్మి. ఇదే ఆఖరిసారి, మరో ఛాన్స్ లేదు నీకు. కట్టుకున్న ఇల్లాలిపై ఇలాంటి దౌర్జన్యం, హింస ఏ పోలీసులు కోర్టులు సహించవు. అది తేల్చుకో. వాణి మరోసారి ఏదైనా నోరెత్తితే నా దగ్గరికి రా, తర్జన్గా బెదిరిస్తూ విసవిసా ఇంట్లోంచి బయటకు వచ్చింది వరలక్ష్మి ఆయాసపడుతూ. తుఫాను ముందు నిశ్శబ్దంలా 10 రోజులు నిశ్శబ్దంగా గడిచాయి. 11వ రోజు ఏం జరిగిందో చెప్పడానికి వాణి లేదు. ఏదో పెద్ద నింద, హింస భరించలేనంతగా ఏదో జరిగుంటుంది. కాస్త ధైర్యం తెచ్చుకొని ఏవో నిర్ణయానికి వద్దామన్న ఆలోచన వాణికి వచ్చి ఆ నిర్ణయం అమలుపరిచే వేళకి ఇలా తొందరపడింది. పావుగంట అలా స్పృహలేని దానిలా కూర్చున్న వరలక్ష్మి నెమ్మదిగా శక్తి కూడగట్టుకుని ఫోన్ చేసింది. తర్వాత గోడకి తగిలించిన తాళాలు పట్టుకుని నెమ్మదిగా వాణి ఇంటివైపు వెళ్ళింది. ఇంట్లో 4-5 జనం. డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో 2 చేతుల మధ్య తలవాల్చి పాలిపోయిన మొహంతో కూర్చున్న ఆ మొగుడనే మృగం దగ్గరికి వెళ్ళింది. టేబుల్ మీద వాళ్ళింటి తాళం పడేసి, ఆలస్యం చేశాను, ఫోన్ చేయడం ఇప్పుడు చేశాను. వారం ముందే చేసుంటే వాణిని రక్షించుకునేదాన్ని. నాదే పొరపాటు. ఇప్పుడింక ఆలస్యం అవ్వదు. వస్తారు పోలీసులు. సిద్ధంగా ఉండు. తిరస్కారంగా చూస్తూ చెమటలు కారుతున్న అతని ముఖంలో తీక్షణంగా చూసి బయటికి నడిచింది. ఇంట్లో లైట్లన్నీ వేసుకొని కుర్చీలో కూర్చొని పోలీసుల రాక కోసం చూస్తుంది వరలక్ష్మి. ఈ కథ ఇక్కడితో సమాప్తం.